అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీలో చేరుండా ఇతటువంటి దరిద్రునికి ఒక మంచి పార్టీ సిద్ధాంతం అవసరము, ఎవరికైనా అవసరం. అసలు ఫాస్ట్గా పోయేటప్పుడు వెహికల్లో, 4 వీల్ వెహికల్లో సీట్ బెల్ట్ అవసరం, 2 వీలర్లో పోయినప్పుడు హెల్మెట్ అవసరము. రక్షణ కోసము, ఇటువంటి దరిద్రుని ఎదుర్కొనే దానికోసం ఒక మంచి పార్టీ అవసరం ఉందని నేను పార్టీలో చేరినాడు కూడా. పరిస్థితుల ప్రభావం, అతను రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ పార్టీని తీసుకొని పోయి ఇక్కడ కూర్చోబెట్టి అసలు హార్ట్ పేషెంట్ను, అప్పుడే బైపాస్ పేషెంట్ను కూడా గుద్ది చంపబోయినారు. అటువంటి క్యారెక్టర్ ఉండే ఈ జగన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రంలో ఒక కాపాడే జై శ్రీరామ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ఆలోచించే చేసిన. ఆదినారాయణ రెడ్డి గారు, ఓకే, మీరు కాంగ్రెస్లో ఉన్నారు, గెలిచిన 3 సార్లు కూడా జమ్మలమడుగు నుంచే గెలిచారు. వైఎస్ కాంగ్రెస్ నుంచి కానీ, లేదంటే ఆయన కుమారుడు వైసీపీ నుంచి కానీ అక్కడ నుంచి గెలిచారు. తర్వాత మీరు టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? అసలు లోకల్ బాడీ ఎలక్షన్లు జమ్మలమడుగులో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున 9 కార్పొరేషన్లు, 11 టీడీపీ గెలిచింది. ఒక అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 10, మేము 11 అయినాం. కారణం, నాకు ఒక ఓటు ఎమ్మెల్యేగా, అవినాష్ రెడ్డికి ఒక ఓటు, మేము 11, వాళ్ళు 10 అయినారని ఎలక్షన్లు దారుణం చేసినారు. పోలింగ్ దారుణం చేసినప్పుడు కనీసము జగన్ రెడ్డి మా మీద ఒకవైపు బాంబింగ్ జరిగింది, ఒకవైపు చెప్పులు విసిరినారు, మొత్తము రాళ్ళు విసిరితే అద్దాలు పగిలినాయి, అత్యంత ప్రమాదం ఏర్పడింది. ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అంటే ఏమంటాడు, ఏం జగన్ రెడ్డి నువ్వు పట్టించుకోలేదంటే లోకల్ బాడీ నాకేం సంబంధం అన్నాడు. అంటే నీకు లోకల్ బాడీ సంబంధం కాకుంటే మా ఎమ్మెల్యే నీకేం అవసరం అని అడిగినాను. అందుకే వచ్చేసారా? అసలు ఒకటి కాదు, అట్టే ఎర్రగుంటలో 8 మందిని టీడీపీ వాళ్ళు లాక్కొని పోతే ఒక్కసారి ఫోన్ చేయలే. ఒక్క లోకల్ బాడీ పట్టించుకోడు. ఒక్కడు ఉద్యమాలు చేయమంటాడు, ఉద్యమాలు చేస్తే కేసులు వస్తున్నాయి. ఏమంటే నువ్వు చేపియాలా ఉద్యమాలు అంటాడు. అంటే నువ్వేమో కేసులు వచ్చినా పట్టించుకోవు, నువ్వు మాత్రం సీఎం కావాలా, నువ్వేమో ఇచ్చిన దొంగామిలని చెప్పాలా. ఎవరు పోయినా కూడా నేను సీఎం అయినాక, ఎవరు పోయినాక నేను సీఎం అయినాక, ఎవరు పోయినా ఏది ఆరోగ్యం బాగలేదు, నేమన్నా 1,000, 2,000 డాక్టర్ చెప్పంటే నేను సీఎం అయిన తర్వాత. ఓకే, మరి టీడీపీని ఎందుకు వదిలేశారు? 1% కంటే తక్కువ వచ్చిన బీజేపీలోకి ఎన్నికల తర్వాత నేను అడిగింది అది కాదు. మీరు టీడీపీలోకి వచ్చారు, ఆ తర్వాత టీడీపీ 23 సీట్లతో ఓడిపోయినప్పటికీ కూడా 39% పైబడి ఓట్లను సాధించింది. కానీ 1% కంటే తక్కువ ఉన్న బీజేపీలోకి ఎందుకు వచ్చేసారు? అసలు ఇప్పుడే ఆయన క్వశ్చన్ కూడా అడిగినాడు. మీకు ఆ పరిస్థితి దారుణమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక పరిరక్షకుడు అవసరం. ఆ పరిరక్షణ బీజేపీలో చేరిన తర్వాత కూడా నన్ను చిట్టోలు క్వశ్చన్ అడిగితే దీనికి మరొక రక్షణ అవసరమని కోర్టుకు పోవడం జరిగింది. ఒక పరిరక్షణకు తోడు పరిరక్షణ కావాలని. రక్షించుకోవటానికి అసలు ప్రాణమే నిలబడే పరిస్థితి లేదు. దరిద్రుడు ఇదే పని, ఎవరినైనా ఏమైనా చేయాలనే దరిద్రుడు. మీ పైన ప్రాణహాని కలిగించే మామూలు కాదు, అప్పటికే ఎన్నో ఏర్పాటు చేసినాడు మిమ్మల్ని చంపడానికి. అసలు చంపడానికే కాదు, ఆ తర్వాత కేసులు ఎన్నో పెట్టినాడు నా పైన. మా ఊర్లో మేము ఎవరినో 2020 ఎలక్షన్లలో కిడ్నాప్ కేసు, ఎస్సీ కేసు పెట్టించినాడు. ఎప్పుడో జరిగిన కేసు. నారాయణ అనే వ్యక్తి పంచాయతీకి వస్తే నేను కిడ్నాప్ చేసినారని చెప్తే పోలీసులు తీసేసిన తర్వాత మళ్ళీ సిబిఐసిఐడికి వేసినాడు. ఒకటి కాదు, ఆయన సీక్వెన్స్ నా మీద మొదలుపెట్టినాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెడతా అంటే, ఒకటి బీజేపీ పార్టీ, ఆ తర్వాత కోర్టు, ఈ 2 కలిపిన తర్వాత నేను బయటపడినా. కాదు, కేశవరెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ అయిన అల్లుని కాపాడుకోవడానికే మీరు బీజేపీలో చేరారనేటువంటి ప్రచారం జిల్లాలో ఉంది, వాస్తవేనా? అసలు ప్రచారం ఏంది? ఆ కేశవరెడ్డి తన దగ్గర ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన దగ్గర ఉంటే నేను మా అల్లుని కాపాడమంది. అతను ఎండీగా రిజైన్ కూడా చేసినాడు. ఎండీగా లేడు భరత్ రెడ్డి, అంతా వాళ్ళ నాన్నే. ఆల్ ఇన్ వన్, చైర్మన్ ఆయనే, ఎండీ ఆయనే. ఆయన లేడు కదా, మీరు కనుక్కోండి. మీరు ఇంకా భరతిరెడ్డి ఉన్నాడు అనుకుంటున్నాడు. భరతిరెడ్డి ఎప్పుడో రిజైన్ చేసినాడు. దానికి ఆ కేశవరెడ్డి స్కూల్కు సంబంధమే లేదు, విడిపోయినాడు కూడా. ఓకే, కూతురు అనాథగా ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉంది ఇప్పుడు. నేను నా దగ్గరికి రమ్మంటే రాదు, వద్దులే మేము ఎట్లా ఒకట ఆనవాయితీగా పోతాం ముందుకంటే, నా దగ్గర రమ్మ మా ఊరిలో చేరంటే కూడా వద్దని ఆమె పాపం అనాథగా ఉంది. మీరు కనుక్కోండి కావాలంటే. ఆయన లేడు ఇప్పుడు, ఎండీగా లేడు కంపెనీకి, కేశవరెడ్డి విద్యా సంస్థలకు. కాబట్టి అంటే తెలియదు చాలాది. ఒక్క సబ్జెక్టు జనరల్గా అంటారు కానీ డెప్త్ తెలిస్తే ఈ క్వశ్చన్ అరైజ్ కాదు. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత ఇప్పుడు ఏ పార్టీతో ఉన్నారు? ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్తో వెలగబెడుతున్నాడు. ఎరా వైఎస్ఆర్, కేశవరెడ్డి వరకే, నాటు ఈయన లేడు, రాజకీయాల్లో లేడు, ప్లస్ ఆ సంస్థలో లేడు. కేశవరెడ్డి వరకే నాతో విభేదించినాడు, బాటంగా విభేదించినాడు. నా మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు, మీరు చెక్ చేసుకోండి, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. బాటంగా అది ఇదని నా మీదనే బ్లేమ్ చేసినాడు.
కాబట్టి ఆయన తన సంస్థను కాపాడుకునేందుకు కెరాప్ పోయి వైఎస్ఆర్ అని చెప్పినాడు. మీరు చెక్ చేసుకోండి. ఓకే, నారాయణ రెడ్డి మీ సోదరుడు మీరు రామలక్ష్మణ్లా ఉంటారు. సో అందుకే వైసీపీ నుంచి ఒక్కసారి ఇద్దరు కలిసి టీడీపీలోకి వచ్చేసారు. కానీ మీరు బీజేపీలోకి వెళ్ళేటప్పుడు మీరు మాత్రమే వెళ్ళారు, మీ కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదు? అసలు నాకు సమస్య, మా అన్న మీద లేదు ఆ కేసు, మా అన్నదమ్ముల మీద లేదు. కాబట్టి నాతో పాటు నాకు సమస్య, కాబట్టి నాతో పాటు ఎవరు వాళ్ళ అవసరం లేదు. సమస్య నాది, అందరికి ఎందుకు అది అవసరం? కాబట్టి నేను మాత్రమే ఒంటరిగా పోయినా. అయినా కూడా మీరు అనుకునే దానికి ప్రకారం మేము విడిపోలేదు. మీ కోరిక ఉండొచ్చు విడిపోతాదేమో అని, మేమంతా సమైక్యమే. మా ఇంటర్నల్ మీకు తెలియదు. మీ కానీ సమస్యల ఎప్పటి నుంచి పరిష్కారం కోసం ఇప్పటికీ కూడా జమ్మల మడుగు నుంచి భూపేష్ పోటీ చేయాలని అనుకుంటున్నారు. మీ సోదరుని కుమారుడు పోటీ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు అక్కడ నుంచి పోటీ చేయడం మీ సోదరుని కుటుంబ సభ్యులకి ఇష్టం లేదని చర్చ జరుగుతుంది, నిజమా? అసలు నేను నామినేషన్ వేసినప్పుడు తెలుస్తుంది, అతను నాకు సహకరిస్తాడు, నాతో పాటు నా నామినేషన్కి ఉంటాడనేది. మీరు జమ్మల మడుగు నుంచి నామినేషన్ వేస్తున్నారా, లేకపోతే నామినేషన్ జమ్మలో నుంచి వేస్తా, లేదా కడప ఎంపీకి అవసరమైతే మా వానికి వదిలిపెట్టి కడప కూడా నేను అప్పీల్ చేసిన. కడప ఎంపీ బీజేపీ తరఫున నాకు ఇస్తే, ఇప్పటికీ అది ఇంకా అనౌన్స్ కాలే, ఇది కడప ఎంపీ నాకు ఇస్తే మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కడప ఎంపీ నువ్వు తెచ్చుకోగలిగితే టీడీపీ నుండి నువ్వు మేము కూడా బీజేపీ తరఫున రికమెండ్ చేస్తాము. జమ్మలమడుగు భూపేశ్ రెడ్డికి వదిలేదానికి నేను రెడీ అయినాను. మా 6 మెన్ కమిటీ కూడా బీజేపీ తరఫున రెడీ అయినారు. వాళ్ళు ప్రపోజల్ పెడితే అది కూడా జరుగుతుంది కూడా. సో మీరు కడప నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ప్రపోజల్ పెట్టినారు. ఎందుకు? మా తమ్ముని కొడుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.